హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్ బ్లాగ్. సో ఇవాళ వీడియోలో క్రంచీగా క్రిస్పీగా ఉండే మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో మసాలా వడ తయారీ విధానానికి కావాల్సినవి: శనగపప్పు ఒక 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఒక 2 అయితే సరిపోతాయి, అల్లము ఒక చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4, లేదా కారం మీకు తగినంతగా మీరు వేసుకోవచ్చు, కొత్తిమీర కొంచెం, పుదీనా కాస్త అయితే సరిపోతుంది, కరివేపాకు, జీలకర్ర కొంచెం అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఇందులోకే నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. సో మీకు ఈ విధంగా అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం నూరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడాను కొంచెం బరకగా మిక్సీకి పట్టేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, ఈ కారం మొత్తాన్ని కూడాను వేసేసుకోవాలి. సో కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం కూడాను ఈ విధంగా వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిపేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకునేటప్పుడు మీకు నీళ్ళు ఏమైనా ఎక్కువ అనిపించింది అంటే 1 కప్పు అలాగా, లేదా 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకునేసి మీరు కావాలంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, లేదా ఈ విధంగా క్లాత్లో కొంచెంగానే, సో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవచ్చు క్లాత్ పైన. సో ఇలా చేయడం వల్ల మనకు తొందరగా అయిపోతాయి వడలు కూడా. ఒక్కొక్కటిగానే వేయాలంటే కూడా ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో ఈ షేప్లో చేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం పెద్దగా మరీ పలచగా కూడాను చేసుకోవచ్చు. సో ఈ విధంగా మధ్యలో హోల్ లాగా కూడా ఇది కూడా ఒక షేప్లో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాండ్లీలో మనకి ఎన్ని వడలు అయితే పట్టగలవో అన్నీ మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నూనె అయితే ఆల్రెడీ వేడైపోయింది, ఆయిల్ కూడా ఆల్రెడీ వేడైపోయింది. ఇది వేయించుకునేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మెల్లగా వదలాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఈ బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత
మెల్లగా రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవడమే. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే వేగనివ్వాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వీటి మొత్తాన్ని కూడా తీసేసుకుందాం పక్కకి. సో ఇప్పుడు మిగిలిన పిండి మొత్తాన్ని మరొకసారి వేసేసుకుందాం. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా మరొక వైపుకి టర్న్ చేసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి వడలు. Thank you friends watching my video. For more videos, subscribe our channel, like and share.